ఎస్హెచ్ఓ ఏపీ టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. రాష్ట్రాలకు విధులే గాని నిధులు లేవు. రాష్ట్ర ప్రభుత్వాలు నిధుల కోసం కేంద్రంపై ఆధారపడవలసిన సంఘటనలను సందర్భాలలో మనం చాలా చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ పేరే జస్టిస్ జోసెఫ్ కురియన్ కమిటీ. ఈ కమిటీ యొక్క తొలి ప్రతిని ఈ నెల 16వ తేదీన రాష్ట్ర అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రవేశపెట్టిన సంఘటన మనం పేపర్లో చూసాం. అసలు కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి దీనికి సంబంధించిన పలు అంశాలను చర్చించేందుకు మనతో ఉన్నారు శాసన మండలి మాజీ సభ్యులు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కెఎస్ లక్ష్మణరావు గారు. ముందుగా వారిని స్వాగతిద్దాం. నమస్కారం సార్. నమస్తే లక్ష్మణరావు గారు, ముందుగా అసలుకి ఈ జస్టిస్ జోసెఫ్ కురియన్ కమిటీ ఒక నివేదిక అంటూ బయటకు వచ్చింది కాబట్టి ముందు అసలు ఈ కమిటీ ఏర్పాటైన ఉద్దేశం గురించి, ఈ కమిటీ గురించి ముందుగా తెలియజేయగలరా సార్? తమిళనాడులో ప్రస్తుతం డిఎంకే ప్రభుత్వం అధికారంలో, స్టాలిన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. తమిళనాడు ప్రభుత్వం కేంద్రం మాకు నిధులు ఇవ్వటం లేదు, ఇవ్వవలసినంత నిధులు, గవర్నర్లు కూడా సరిగ్గా వ్యవహరించడం లేదు. ఇటీవల తమిళనాడు అసెంబ్లీలో చూసాం. కాబట్టి రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అని ఆలోచించి ఇట్లో ఏం మార్పులు తేవాలి, కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ఏం మార్పులు తేవాలి, రాష్ట్రాలకు ఇంకా నిధులు కానీ లేకపోతే హక్కులు కానీ ఇంకేం ఉండాలి, వీటి గురించి సిఫార్సులు చేయటానికి ఒక ముఖ్యమైన కమిటీని నియమించింది. ఆ కమిటీ చైర్మన్గా జస్టిస్ జోసెఫ్ కురియన్ వ్యవహరించారు. ఆ జోసెఫ్ కురియన్ కమిటీ ఇటీవల తన తొలి నివేదికని, అంటే ఇంకొక నివేదిక కూడా ఉంది, తన తొలి నివేదికని తమిళనాడు ప్రభుత్వానికి సమర్పించింది. ఆ తొలి నివేదికని ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తమిళనాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఆ నివేదికలో ఇంకా ఏం చెప్పారు, పూర్తి వివరాలు మనం బయటికి రావాల్సి ఉంది. సారాంశం మాత్రం రాష్ట్రాలకి ఇంకా మరిన్ని హక్కులు ఉండాలి, రాష్ట్రాలకు ఇంకా ఎక్కువ నిధులు రావాలి అనేటటువంటిది మనకు స్పష్టంగా సారాంశంగా ఆ నివేదికలో మనకు కనపడుతుంది. ఓకే సార్, ఇప్పుడు రాష్ట్రాల హక్కుల గురించి చెప్తున్నారు సార్. అసలుకి ముందుగా ఈ ఫెడరలిజం అంటే ఏమిటి, ఈ ఫెడరలిజం యొక్క ప్రాధాన్యత ఏమిటి, తర్వాత ప్రశ్నకి వెళ్ళే ముందు దీని గురించి తెలుసుకుందాం సార్. మనం ప్రపంచంలో మీరు ఇవాళ దాదాపు 200 దేశాలు, వీటన్నిటినీ పరిశీలించితే ఏ దేశమైనా, అది కేవలం భారతదేశానికి సంబంధించి కాదు, కొన్ని దేశాల్లో ఫెడరల్ వ్యవస్థ ఉంటుంది, కొన్ని దేశాల్లో యూనిటరీ వ్యవస్థ ఉంటుంది. యూనిటరీ, UNITARY. యూనిటరీ అంటే ఏంటంటే అధికారాలన్నీ కేంద్రం దగ్గరే కనుక కేంద్రీకృతమై ఉంటే దాన్ని యూనిటరీ వ్యవస్థ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటన్ దేశంలో అధికారాలన్నీ కేంద్రం దగ్గరే ఉంటాయి. స్పెయిన్, అక్కడ కూడా అది అలాగే ఉంటాయి. కానీ ప్రపంచంలో పెద్ద దేశాలన్నిటిలో, విశాలమైన దేశాలన్నిటిలో, భిన్నత్వం ఎక్కువ ఉండే దేశాలన్నిటిలో కూడా ఫెడరలిజం అంటాం, అంటే తెలుగులో సమాఖ్య విధానం అంటాం. ఫెడరలిజం అంటే ఏంటంటే ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, అది తప్పదు, కేంద్రం అనే ప్రభుత్వం ఉంటుంది. అలాగే ఆ దేశం కొన్ని రాష్ట్రాలుగా విభజించబడి ఉంటుంది. కొన్ని దేశాల్లో రాష్ట్రాలని రిపబ్లిక్స్ అంటారు, కొన్ని దేశాల్లో ప్రావిన్సెస్ అంటారు, మన దేశంలో మనం స్టేట్స్ అంటున్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్రాలు ఉంటాయి. కేంద్రానికి ఏం అధికారాలు ఉండాలి, రాష్ట్రాలకు ఏం అధికారాలు ఉండాలి, ఇవి స్పష్టంగా నిర్దేశపడి ఉంటే దాన్ని ఫెడరల్ వ్యవస్థ అంటాం. అంటే ఇది కేంద్రం అధికారాలు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే డైసీ అనే ఒక రాజనీతి శాస్త్రవేత్త ఫెడరలిజానికి 3 లక్షణాలు చెప్పాడు. మొదటి లక్షణం కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన, అంటే అధికార విభజన జరిగి ఉండాలి. రెండవ లక్షణం లిఖిత రాజ్యాంగం, అంటే జరిగిన అధికార విభజన రాయబడి ఉండాలి అని చెప్పాడు. మూడో లక్షణం స్వతంత్ర న్యాయ వ్యవస్థ. ఎందుకు స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉండాలంటే కేంద్రానికి రాష్ట్రాలకి మధ్య, రాష్ట్రాలకి మధ్య అనేక విషయాల్లో తగాదాలు వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకి నదీ జలాలు, ఒక నది గురించే 2-3 రాష్ట్రాలు తగువ పడతా ఉంటాయి. కాబట్టి ఇలాంటి తగువులు, ఘర్షణలు తీర్చడానికి ఒక స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉండాలి. ఈ 3 లక్షణాలు ఉంటే దాన్ని ఫెడరల్ వ్యవస్థ అన్నారు. కాబట్టి ఇక్కడ నేను స్పష్టంగా చెప్పదలుచుకుంది, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకి ఏంటంటే, ఫెడరల్ వ్యవస్థ పెద్ద దేశాలకి, విశాలమైన దేశాలకి, భిన్నత్వం ఉన్న దేశాలకి ఫెడరల్ వ్యవస్థ మాత్రమే సూట్ అవుతుంది
ఆ వ్యవస్థను వాళ్ళు అనుసరిస్తేనే ఆ దేశం సమైక్యంగా కొనసాగుతుందనేది చరిత్ర చెప్తున్నటువంటి నేపథ్యం. ఫెడరలిజానికి సంబంధించి మీరు కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన చెప్పారు సార్, లిఖిత రాజ్యాంగం చెప్పారు, రెండోది ఏంటంటే స్వతంత్ర న్యాయ వ్యవస్థ చెప్పారు సార్. ఇప్పుడు ఈ విషయానికి వస్తే సార్, మన రాజ్యాంగంలో ఫెడరలిజం గురించి, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి ఏ విధమైన నిబంధనలు పొందుపరిచి ఉన్నారు సార్? మన రాజ్యాంగంలో రాజ్యాంగ నిర్మాతలు చాలా స్పష్టంగా ఉన్నారు. రాజ్యాంగంలో ఫెడరల్ అనే మాట వాడలేదు, కానీ రాజ్యాంగంలో వెరీ ఫస్ట్ ఆర్టికల్స్ ఉంటాయి, మీకు తెలుసు. రాజ్యాంగంలో ఆర్టికల్ 1 ఏం చెప్పిందంటే, ఇండియా నోన్ యాజ్ భారత్ ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇండియా నోన్ యాజ్ భారత్ ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్. అంటే ఏమిటి? యూనియన్ ఉంటుంది, రాష్ట్రాలు ఉంటాయి, అంటే కేంద్రం ఉంటుంది, రాష్ట్రాలు ఉంటాయి అనేది చాలా స్పష్టంగా రాజ్యాంగం చెప్పేసింది. ఇక రెండోది ఏంటంటే, రాజ్యాంగం 7వ షెడ్యూల్లో అధికార విభజన జరిగింది, డివిజన్ ఆఫ్ పవర్స్ అని మనం చెప్పుకుంది. ఏమిటి అధికార విభజన? కేంద్ర జాబితా 97 అంశాలు పెట్టారు. ఆ 97 అంశాల మీద చట్టాలు చేసే అధికారం కేంద్రానికి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఉదాహరణకి రైల్వేలు, దేశ రక్షణ, కరెన్సీ, బ్యాంకులు, ఎల్ఐసి, ఇలా దేశ స్థాయిలో ఉండే విషయాలన్నీ కూడా కేంద్ర జాబితాలో ఉంటాయి. 97 అంశాలు. 66 అంశాలు రాష్ట్ర జాబితాలో పెట్టారు. అంటే రెండో జాబితా, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా. ఈ రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాల మీద చట్టాలు చేసే అధికారం రాజ్యాంగం రాష్ట్రాలకు ఇచ్చింది. ఉదాహరణకి వ్యవసాయం, సహకార రంగం, అంటే రాష్ట్ర స్థాయిలో ఉండేటటువంటి అంశాలన్నీ కూడా రాష్ట్ర జాబితాలో పెట్టి. మూడో జాబితా ఉమ్మడి జాబితా, ఇంగ్లీష్లో కాంకరెంట్ లిస్ట్ అంటారు. ఉమ్మడి జాబితా 47 అంశాలు పెట్టింది. ఉమ్మడి జాబితా మీద ఇద్దరు చట్టాలు చేయొచ్చు, కేంద్రం చేయొచ్చు, రాష్ట్రాలు చేయొచ్చు. ఉదాహరణకు ఇప్పుడు విద్య ఉమ్మడి జాబితాలో ఉంది. అట్లాగే విద్యుత్ శక్తి, ఎలక్ట్రిసిటీ ఉమ్మడి జాబితా, ఫారెస్ట్లు, అడవులు ఉమ్మడి జాబితాలో. అంటే మన రాజ్యాంగ నిర్మాతలు స్పష్టంగా అధికారాల విభజన చేశారు. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. అట్లా కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎలా ఉండాలి, పరిపాలక సంబంధాలు ఎలా ఉండాలి, శాసన సంబంధాలు ఎలా ఉండాలి, ఆర్థిక సంబంధాలు ఎలా ఉండాలి అనేది స్పష్టంగా చెప్పారు. ఉదాహరణకి ఆర్థిక సంబంధాల దగ్గర మీకు ఒక ఉదాహరణ చెప్తారు. రాజ్యాంగంలో రాజ్యాంగ నిర్మాతలో ఆర్టికల్ 280 అనే ఆర్టికల్ పెట్టారు. దాని ప్రకారం భారతదేశంలో 5 ఏళ్లకు ఒకసారి ఫైనాన్స్ కమిషన్ నియమించాలి, కంపల్సరీ. ఫైనాన్స్ కమిషన్ అంటే ఆర్థిక సంఘం. ఏమిటి దాని పని? ఫైనాన్స్ కమిషన్ యొక్క ప్రధానమైన పని ఏంటంటే, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. అంటే కేంద్రానికి అపరిమితమైన ఆదాయం వచ్చేస్తూ ఉంటుంది, పన్నుల ద్వారా, రకరకాల పన్నుల ద్వారా లక్షల కోట్ల ఆదాయం వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీ, జిఎస్టి, ఇవన్నీ కేంద్రానికి ఎక్కువ ఆదాయ వనరులు ఉన్నాయి భారతదేశంలో. కాబట్టి ఆ కేంద్రానికి లక్షల కోట్లు వచ్చేటటువంటి ఆదాయాన్ని కేంద్రానికి, రాష్ట్రాలకి ఎలా పంపిణీ చేయాలనేది ఆర్థిక సంఘం నిర్ధారిస్తూ ఉంటుంది. ఇప్పుడు 16వ ఆర్థిక సంఘం పనిచేస్తూ ఉంది ప్రస్తుతం. 14వ ఆర్థిక సంఘం కొన్ని ప్రతిపాదన చేసింది, 15వ ఆర్థిక సంఘం కొన్ని చేసింది, 16వ ఆర్థిక సంఘం కొన్ని చేసింది. అంటే ఇక్కడ నేను 3 విషయాలు చెప్పదలుచుకున్నాను. 1, భారత రాజ్యాంగ నిర్మాతలో కేంద్రం ఉంటుంది, రాష్ట్రాలు ఉంటాయి అని చెప్పి. 2, కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన చేశారు, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. 3, కేంద్రం నుంచి రాష్ట్రాలకి పన్నులు తదితర ఆదాయాలు ఎలా వెళ్ళాలి రికమెండ్ చేయటానికి ఆర్థిక సంఘాన్ని నియామకం చేయాలనేది కూడా రాజ్యాంగంలో చెప్పారు. కాబట్టి రాజ్యాంగ నిర్మాతలు స్పష్టంగా క్లియర్గా ఉన్నారనేది మనం అర్థం చేసుకోవాలి. మీరు ఈ ఇంటర్వ్యూ బిగినింగ్లో చెప్పున్నారు సార్, గవర్నర్లు సరిగ్గా వ్యవహరించడం లేదు, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, రాష్ట్రాలకు రావాల్సిన హక్కులు కూడా సరిగ్గా అందట్లేదని చెప్పి. ఈ నేపథ్యంలో సార్, అసలుకి ప్రస్తుతం మన దేశంలో తీసుకుంటే కనుక కేంద్రాలు కావచ్చు లేదా ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి రాష్ట్రాలు కావచ్చు, వీళ్ళ మధ్య ఈ సంబంధాల్లో నెలకొన్నటువంటి వివాదాలు ఏంటి సార్? వివాదాంశం అంటే యాక్చువల్గా ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి ధనంజయ రెడ్డి గారు. అదేంటంటే, భారతదేశంలో ఒక బహుపార్టీ వ్యవస్థ ఉంది, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. ఈ బహుపార్టీ వ్యవస్థలో 1950 నుంచి
1967 డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. భారతదేశంలో కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో పెద్ద వివాదాలు రాలేదు. కారణం ఏంటంటే అటు కేంద్రంలోను ఇటు అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగింది. 52, 57, 62, 67 ఎలక్షన్స్లో కాంగ్రెసే గెలుపొందింది, మన అందరికి కూడా తెలుసు. రాష్ట్రాల్లో కూడా కాంగ్రెసే గెలిచింది, 1-2 చిన్న చిన్న మినహాయింపు. ఏదైనా చిన్న చిన్న డిఫరెన్సెస్ వచ్చినా నాయకత్వం సర్దుకునేది. పైగా ఆ రోజుల్లో జవహర్లాల్ నెహ్రూ చాలా ప్రజాస్వామ్యతంగా రాష్ట్రాల పట్ల వ్యవహరించారు. 1-2 ఆయన కూడా చేసినవి ఉన్నాయి. కేరళలో ప్రభుత్వాన్ని రద్దు చేశారు, కానీ బై అండ్ లార్జ్. కానీ 1967 తర్వాత భారతదేశంలో మారిన సన్నివేశాన్ని మనం గమనించాలి. కేంద్రంలోనూ అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే పార్టీ గెలిచే పరిస్థితి లేకుండా పోయింది. కేంద్రంలో ఒక పార్టీ అధికారులు ఉంటే రాష్ట్రాల్లో భిన్నమైన పార్టీల అధికారులు. ఉదాహరణకు కేంద్రంలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది 1977, రాష్ట్రాల్లో భిన్నమైన పార్టీల అధికారంలోకి వచ్చింది. 2004లో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది, యూపీఏ అంటాం. రాష్ట్రాల్లో భిన్నమైన పార్టీలు. మీరు ఈరోజు చూడండి, ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, అది ఎన్డీఏ గవర్నమెంట్. రాష్ట్రాల్లో మీరు చూడండి, కేరళలో ఎల్డీఎఫ్, తమిళనాడులో డిఎంకే పార్టీ నాయకత్వం పార్టీ అధికారంలో, బెంగాల్లో మమతా బెనర్జీ నాయకత్వాన్ని అధికారంలోనే ఉంది, ఇంకో చోట కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అంటే భిన్నమైన పార్టీ. కాబట్టి భిన్నమైన రాజకీయ పార్టీ వ్యవస్థ ఉన్న భారతదేశంలో కేంద్రంలో ఒక పార్టీ లేకపోతే ఒక కూటమి, రాష్ట్రాల్లో భిన్నమైన పార్టీలు అధికారంలోకి రావడం అనేది ఒక వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయాలి. అధికారంలో ఉన్నవాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి. అలా చేయకుండా కేంద్రంలోనూ అన్ని రాష్ట్రాల్లోనూ మా పార్టీ ఉండాలి, మేము బలపరిచిన వాళ్ళు ఉండాలి, మేము బలపరిచిన వాళ్ళు కానీ గెలవకపోతే మేము వాళ్ళని ఇబ్బంది పెడతాం అనడం ఎంతవరకు అది కరెక్ట్ అవుద్ది? నీ పార్టీ గెలవలేదు అక్కడ. అవును సార్. ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్న సన్నివేశం అది. తమిళనాడులో అట్లా అదే జరుగుతుంది. ఇంతకుముందు మీరు చెప్పారు సార్, ఇప్పుడు తమిళనాడులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధాల గురించి ఇప్పుడు జస్టిస్ జోసెఫ్ కురియన్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ తరహాలో సార్ మన దేశంలో కావచ్చు, రాష్ట్రాల్లో కావచ్చు, ఈ విధమైన కమిటీలు కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి వేసిన సందర్భాలు ఉన్నాయా సార్? ఖచ్చితంగా. కేంద్ర ప్రభుత్వమే ఇందిరాగాంధీ అంతటా ఆవిడ 1983 నాటికి భారతదేశంలో ప్రాంతీయ పార్టీలు వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్లో మీకు తెలిసి ఎన్టీ రామారావు గారు గెలిచారు, ఫరూక్ అబ్దుల్లా, జ్యోతిబాసు, అలాగే ఆ టైంలో కేరళలో ఈకే నైనార్ అని ఉన్నాడు. ఎన్టీ రామారావు గారు 1983లో గెలిచాక రాష్ట్రాలకు అధికారాలు తక్కువగా ఉన్నాయని విజయవాడలో కాంక్లేవ్ పెట్టాడు. కాంక్లేవ్ అంటే ఈ అన్ని పార్టీలని పిలిచాడు, కాంగ్రెసేతర పార్టీ పిలిచి పెడితే రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు కావాలి. అక్కడ సింగిల్ డిమాండ్, ఇంకేం లేదు. ఇందిరాగాంధీ అంతటా ఆవిడ, ఇందిరాగాంధీ అంతటా ఆవిడ అనే మాట ఎందుకు అంటున్నానంటే జనరల్గా ఆవిడ కొద్దిగా శక్తివంతమైన ప్రధానమంత్రి. అంతటా ఆవిడ దిగొచ్చి కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ఏం మార్పులు తేవాలని విచారించడానికి జస్టిస్ సర్కారియా కమిషన్ నియమించారు. ఆయన ఒక సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ సర్కారియా కమిషన్. అది కొన్ని రికమెండేషన్స్ చేసింది, అది కొన్ని అమలు చేసింది. అలాగే మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి టైంలో జస్టిస్ పూంచి కమిషనర్ నియమించారు. పూంచి ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తి, వాళ్ళు కొన్ని చేశారు. ఇవి జాతీయ స్థాయిలో నియమించబడిన 2 కమిషన్లు. రాష్ట్రాల స్థాయిలో కూడా అసలు 1967లో తమిళనాడులో ఫస్ట్ టైం కాంగ్రెస్ ఓడిపోయి డిఎంకే ప్రభుత్వం ఏర్పడింది.
అన్నాదురై అని చెప్పేసి గొప్ప నాయకుడు, డిఎంకే పార్టీ స్థాపకుడు ఆయన. ఇది ఇప్పుడు మనం స్టాలిన్ చూస్తున్నాం కదా, స్టాలిన్ తండ్రి గారి పేరు కరుణానిధి. కరుణానిధికి ఎంజి రామచంద్రన్కి వీళ్ళందరి గురువు ఆయన. ఎవరు? అన్నాదురై. అన్నాదురై ప్రభుత్వం ఆ రోజున ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ఏం మార్పులు తేవాలని చెప్తే జస్టిస్ రాజమన్నార్ కమిటీ అని నియమించారు. ఆ రాజమన్నార్ కమిటీ కొన్ని రికమెండేషన్స్. ఇప్పుడు తమిళనాడులో స్టాలిన్ చేసింది దాని కొనసాగింపి జోసెఫ్ కురియన్ కమిటీ. కాబట్టి కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో మార్పులు రావాలి, తేవాలి అని అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్రాల్లో కానీ కమిటీలు కమిషన్లు నియమించడం ఇది కొత్త ఏమీ కాదు. ఇప్పుడు కూడా నియామకం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పదే పదే చెప్తున్నటువంటి కోఆపరేటివ్ ఫెడరలిజం, దాని అమలు తీరు ఈ దేశంలో ఎలా ఉందని మీరు భావిస్తున్నారు సార్? వాస్తవంగా నరేంద్ర మోడీ గారు 2014లో ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, మనకు తెలుసు. ఇది మూడోసారి ఆయన ఎలక్షన్లో గెలుపొందారు. కానీ ఈ 10-12 ఏళ్ల పనితీరు చూస్తే నరేంద్ర మోడీ గారు ఉపన్యాసాల్లో చాలా స్పష్టంగా భారతదేశంలో సహకార ఫెడరలిజం ఉండాలి, అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు, కేంద్రాలు రాష్ట్రాలు కూడా, కేంద్రం రాష్ట్రాలు కూడా సహకరించుకుంటూ అభివృద్ధి వాస్తవంగా అది వినటానికి చాలా బాగుంది. కానీ ఆచరణకు వచ్చేసరికి చాలా విషయాలు తమకు అనుకూలంగా లేకపోతే తమకు నచ్చని పార్టీలు అధికారంలో ఉన్న చోట ఆ రాష్ట్రాలను ఇబ్బంది పెట్టడం మనం చూస్తున్నాం. అలా కేంద్ర స్థాయిలో కూడా నిర్ణయాలు తమకు నచ్చిన రీతిలో చేస్తున్నారు. ఒక 2-3 ఉదాహరణలు మీకు చెప్తారు. ఇప్పుడు ఉదాహరణకి జిఎస్టీ ఉంది, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. జిఎస్టీ అనేది రాజ్యాంగం చెప్పింది కాదు. రాజ్యాంగం ఏం చేసిందంటే కొన్ని రకాల పన్నులు కేంద్రానికి ఇచ్చింది, కొన్ని రకాల పన్నులు అంటే ట్యాక్సెస్ రాష్ట్రాలకు ఇచ్చింది. ఇప్పుడు మనకు సేల్స్ ట్యాక్స్ ఉండేది, కంప్లీట్గా రాష్ట్రాలకు ఉండేది, మీకు తెలుసు, ఇచ్చింది. కానీ వీటన్నిటినీ కలిపేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం జిఎస్టీ పట్టుకొచ్చింది. సరే, జిఎస్టీ తేవడం కరెక్ట్ ఆ చర్చకి నేను వెళ్తాను. కానీ నేను మీకు చెప్పదలుచుకుంది, ఇప్పటికి జిఎస్టీ వల్ల రాష్ట్రాలు 5 లక్షల కోట్లు నష్టపోయింది. ఇప్పటి వరకు మొత్తం నిపుణులందరూ ఈ మాట చెప్తున్నారు, 5 లక్షల కోట్లు. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే 40,000 కోట్లు నష్టపోయింది. అంటే మనకు రావాల్సినటువంటి ఆదాయం, రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం కేంద్రానికి వెళ్ళిపోయింది. అంటే జిఎస్టీ అనేది చేయటం అనేది రాష్ట్రాలతో సంప్రదించకుండానే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. ఇంకో ఉదాహరణ చెప్తాను, చాలా ముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. వ్యవసాయం ఉంది. ఇందాక మీకు చెప్పాను, వ్యవసాయం అనేది రాష్ట్ర జాబితాలో ఉంది. కాబట్టి వ్యవసాయం మీద పార్లమెంట్ ఏమైనా చట్టాలు చేయాలంటే సగం రాష్ట్రాలు దాన్ని అంగీకరించాలి, చేయొచ్చు పార్లమెంట్. కానీ రాష్ట్రాలతో ఏమి సంప్రదించకుండానే 3 వ్యవసాయ చట్టాలు చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. 3 వ్యవసాయ చట్టాల యొక్క ముఖ్య లక్ష్యం కూడా ఏంటంటే వ్యవసాయాన్ని కార్పొరేటైజ్ చేయటం. వాస్తవంగా నేను అంటాను, ఒక రాజ్యాంగాన్ని అంతో ఇంతో చదివిన వ్యక్తిగా, ఆ 3 వ్యవసాయ చట్టాలు కూడా యాంటీ కాన్స్టిట్యూషనల్, అంటే రాజ్యాంగబద్ధమైనవి కాదు, వ్యతిరేకమైనవి. అందుకని రైతాంగం, కొన్ని లక్షల మంది రైతాంగం ఢిల్లీలో 420 రోజులు 430 రోజుల పాటు అక్కడ ఆందోళన చేశారు ఈ చట్టాల మీద. తర్వాత రద్దు చేశారు, అది వేరే విషయం. అంటే ఏంటి, రాష్ట్ర జాబితాలో ఉన్న అంశం మీద నువ్వు చట్టాలు చేసి. అలాగే ఇప్పుడు NEP 2020 ఉంది, అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఎడ్యుకేషన్ అనేది ఉమ్మడి జాబితాలో ఉంది, మీకు తెలుసు. ఒక ఎడ్యుకేషన్లో ఒక నూతన జాతీయ విధానాన్ని ప్రకటించే ముందు అన్ని రాష్ట్రాలను సంప్రదించాలి. కానీ ప్రభుత్వం ఏ రాష్ట్రాలతో సంప్రదించకుండానే NEP 2020 అనౌన్స్ చేసింది. ఇప్పుడు దానివల్ల ఏమైంది, ఇప్పుడు తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు మేము దీన్ని అమలు చేయమని ప్రకటిస్తాం. ఇంకో లాస్ట్ ఉదాహరణ చెప్తున్నారు మీకు. ఇప్పుడు గవర్నర్లు ఉన్నారు. గవర్నర్ ఏంటి, రాజ్యాంగ నిర్మాతలు భావించింది ఏంటంటే గవర్నర్ అనేటటువంటి ఒక పదవి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఒక అనుసంధానంగా ఉండాలి, ఒక లింకుగా వ్యవహరించాలి. రాష్ట్రపతి చేసే పనులు కొన్ని ఉన్నాయి అక్కడ. ఉదాహరణకి ఏ పార్టీకి మెజార్టీ వచ్చిందో ఆ పార్టీ నాయకుడిని ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడం, మంత్రుల్ని ప్రమాణం, ఇలాంటి పనులు మరి రాష్ట్రంలో ఎవడో ఒకరు చేయాలి కదా. అందుకని గవర్నర్ పదవిని సృష్టించారు. గవర్నర్ అనేది ఎన్నికయ్యే పదవి కాదు, రాష్ట్రపతి నియమిస్తాడు. వాస్తవంగా అమెరికాలో గవర్నర్కి చాలా అధికారాలు ఉంటాయి. కారణం ఏంటంటే అమెరికాలో ముఖ్యమంత్రి ఉండడు, మంత్రివర్గం ఉండదు. అమెరికాలో గవర్నర్ ఎన్నుకోవాడు ప్రజలు చేత. కానీ ఇక్కడ గవర్నర్కి అధికారాలు ఉండవు. కానీ ఇక్కడ ఏం జరిగింది, గవర్నర్లు
కేంద్రానికి రాష్ట్రానికి అనుసంధానం ఉండకుండా కేంద్రం యొక్క ఏజెంట్ లాగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్ ఉదాహరణ ఇచ్చేసి గత నెల తమిళనాడు, కేరళ, కర్ణాటక అసెంబ్లీలు జరిగినాయి, బడ్జెట్ సెషన్స్. గవర్నర్ ఏం చేయాలా? ముఖ్యమంత్రి నాయకత్వాన్ని ఉన్నటువంటి మంత్రిమండలి తయారు చేసిన స్పీచ్ని చదవాలి. వీళ్ళు ఒక పేరా చదివి ఈ స్పీచ్లో కేంద్రాన్ని విమర్శించే ఆ పేరాలు ఉన్నాయి ఉన్నాయి కాబట్టి నేను చదవం అని దిగెళ్ళిపోయారు. అవును, దిగెళ్ళిపోయారు. దాన్ని ఏమంటారు? ఎన్నికైన ప్రభుత్వాన్ని అగౌరవపరచడమే కదా. అక్కడ ఎన్నికైన ప్రభుత్వం ఉంది, వీళ్ళు ఎన్నికైన ప్రభుత్వం, గవర్నర్ ఎన్నికైనోడు కాదు. కాబట్టి అంటే ఇక్కడ పాయింట్ మనం గమనించాల్సిందంటే కేంద్రం గవర్నర్ని ఒక ఆయుధంగా తీసుకుని ఈ రాష్ట్రాలని సాధించడానికి, మన తెలుగులో సాధించడం అంటాం, దానికి ఒక సాధనంగా ఉపయోగపెట్టుకుంటాం. ఈ విధంగా మనం చూసినప్పుడు నరేంద్ర మోడీ ఈ 10-12 ఏళ్ల ప్రభుత్వ హయాంలో తనకు అనుకూలంగా ఉన్న పార్టీలు ఉన్న చోటేమో సజావుగా వ్యవహరిస్తున్నాడు. ఇది ఇతర పార్టీలు, ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్, జగన్మోహన్ రెడ్డి ఉన్న ఆయనకు అనుకూలమే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆయనకు అనుకూలం. ఆంధ్రప్రదేశ్లో చాలా విచిత్రమైన పరిస్థితి, 3 ప్రాంతీయ పార్టీలు వాళ్ళకి అనుకూలం, అది ఎక్కడా ఉండదు అసలు. బహుశా ఈ రకమైంది. ఆ రకంగా ఉంటే ఓకే, కొద్దిగా వ్యతిరేకించారా, మేము మీకు నిధులు ఇవ్వం, గవర్నర్ల ద్వారా ఇబ్బంది పెడతాం, మీ బిల్లులను ఆపేస్తాం, ఈ పద్ధతిలో వ్యవహరిస్తాం. సార్ ఇప్పుడు కేంద్ర రాష్ట్ర సంబంధాలు మెరుగవాలన్నా, రాష్ట్రాలకు ఉండాల్సిన హక్కులు పరిరక్షించబడాలన్నా ఏం చేయాలని మీరు భావిస్తున్నారు సార్? స్పష్టంగా అధికారంలో, కేంద్రంలో ఏ పార్టీ అధికారం వాళ్ళు రాజ్యాంగాన్ని గౌరవించాలి, రాజ్యాంగ విలువల్ని గౌరవించాలి. మనది ఫెడరల్ వ్యవస్థ, కేంద్రం ఎంత గొప్పదో రాష్ట్రాలు కూడా అంత గొప్పే. వాస్తవం కేంద్రం స్ట్రాంగ్గా ఉండాలి, దేశం బలంగా ముందుకెళ్ళాలంటే కేంద్రం స్ట్రాంగ్గా ఉండాలి. కేంద్రంగా స్ట్రాంగ్గా ఉండి రాష్ట్రాలు బలహీనంగా ఉండకూడదు, రాష్ట్రాలు కూడా స్ట్రాంగ్గా ఉండాలి. రాజ్యాంగ నిర్మాణ డాక్టర్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పాడు, కేంద్రము రాష్ట్రం రెండు బలంగా ముందుకెళ్ళాలి, 2 జోడెద్దులాగా ముందుకెళ్ళాలి, అప్పుడు మాత్రమే ఉంటుందని చెప్పాడు. కాబట్టి వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏ పార్టీ అయినా, వాళ్ళు బీజేపీ అధికారంలో ఉంది, ఎన్డీఏ అధికారంలో ఉంది, వాళ్ళు రాష్ట్రాల హక్కులు గౌరవించాలి, రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాలను గౌరవించాలి. అలా గౌరవించిన పక్షంలో అది ప్రాంతీయ ఉద్యమాలకి, ఇతరత్ర ఉద్యమాలకి దారి తీసేటటువంటి పరిస్థితి చాలా చూసాం. ఇండియాలో ఆ విధంగా జరగడం చాలా చూసాం. కాబట్టి దారి తీసే అవకాశం ఉంది. కాబట్టి రాజ్యాంగం చెప్పిన విధంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలను గౌరవించి అమలు చేయాలనేది నాకున్న ఆలోచన. కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి సార్, ముఖ్యంగా ఈ అంశం గురించి చాలా చక్కటి అంశాల పట్ల అవగాహన కల్పించినందుకు మీకు ధన్యవాదాలు సార్.